థింక్ సూపర్ న్యాచురల్ అండ్ అనాయింటింగ్ అంటే సూపర్ న్యాచురల్ పవర్. సాధారణ స్థాయి కంటే అసాధారణ స్థాయిలో అద్భుతాలు జరగటమే సూపర్ న్యాచురల్ పవర్. నీ ప్రతి ఆలోచన అసాధారణమైనవి కూడా, అంటే సాధారణ స్థాయి కంటే, ప్రకృతి ధర్మానికంటే ఇది జరగదండి, ఈ వ్యాధికి మందు లేదండి, ఇలాంటి వాళ్ళు మారరండి, ఇలాంటి వాళ్ళు బాగుపడరండి, ఇలాంటిది అసాధ్యమండి అన్న వాటిని సుసాధ్యములు చేయటమే సూపర్ న్యాచురల్ పవర్. ఆ పవర్ ఉన్నవాడెవరు? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు. ఆయన రక్షణ పొందిన వారి గుండె గుడిలో నివసిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. నీటిని ద్రాక్షారసముగా మార్చేసిన వాడు. వాటిని ఎప్పుడైతే తలంచుకుంటావో నీ ఆలోచన, నీ తలంపులు ఆయన వల్లే మారిపోవాలి. ఇది న్యూ ఇయర్. ఈ మెసేజ్ తర్వాత మీ చరిత్ర మారిపోబోతుంది. మీది కూడా. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు, వేల మంది టీవీల్లో, లైవ్లో, సోషల్ మీడియాలో వీక్షిస్తున్నారు. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిరీక్షించడానికి ఏమాత్రం సారా గర్భం ధరిస్తుందని, అబ్రహాం పిల్లలు పుడతారని ఆధారాలు లేవు. డాక్టర్లు చెప్పారు పుట్టరు ఈ వయసులో, చరిత్రలో లేదు, అయిపోయిన టైం అనే టైంలో దేవుడు చెప్పిన మాట. రక్షణ పొందిన ప్రతి బిడ్డ మార్పు నుండి చంటి బిడ్డ లాంటి వారైతే కానీ పరలోకంలో ప్రవేశించినారు. ఎందుకు ఇంత నేర్పే తెలుసా? నువ్వు చెప్పాలా, దరిద్రంలో ఉండగా నా దేవుడు ఐశ్వర్యం ఇవ్వగలడు, నన్ను ఐశ్వర్యం తిరిగి చేస్తాడు. అద్దం ముందుకెళ్ళి చెప్పాలి, హలో గుడ్ మార్నింగ్ బిలీనియర్, నీకే. అందరూ చేతి చెప్పండి, యేసయ్యా విశ్వాసములో, అభిషేకములో నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి. ఈరోజు నుంచే, ఈరోజు అభిషేక ప్రార్థన ద్వారా, ఈ 7 వారాల ఆలివాల్ ఎలంటింగ్ ద్వారా నా విశ్వాసము నెక్స్ట్ లెవెల్కి ఎదిగినట్టుగా నాకు కృప దయచేయండి, అభిషేకించండి. ఆమేన్. అప్పుడు నిన్ను చూస్తే సంపూర్ణమైన క్రైస్తవుడు కనబడతావు. బా, యేసుప్రభు నమ్మిన వాళ్ళు అదృష్టవంతుడు అని నీ పక్కనోళ్ళు 1000 మంది చెప్తారు. బతికితే వాళ్ళ బతకాలి, వెళితే వాళ్ళు వెళ్ళే సంఘానికి ఆ దేవుడికి ప్రార్థన చేయాలని ప్రతి మోకాలు, నా దేవుడు చెప్పిన ప్రవచనం జరుగుద్ది, ప్రతి మోకాలు నా నామంలో ఉంగుద్ది, ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుంది. అదండి క్రిస్టియానిటీ. లోకానికి, సమాజానికి దారి చూపించాలి. ఎందుకని? నీకు ఇచ్చిన అథారిటీ ప్రపంచంలో ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకో తెలుసా? ప్రభు చెప్పారు, ఈ కీస్ నీకు ఇస్తున్నాను, ఇక్కడ నువ్వు ఏది బంధిస్తే పరలోకం దాన్ని బంధిస్తా. ఆయన వాక్యాన్ని నమ్మిన అబ్రహాము అవిశ్వాసపడక, సందేహించక ఎప్పుడైతే నమ్మాడో అంతే మృతులీమైపోయిన గర్భం శక్తిని పొందుకుని అద్భుత రీతిలో ఇస్సాకు అనే బిడ్డకి, యోగ్యుడికి జన్మనిచ్చారు అవర్ధ దంపతులు. ఎప్పుడైనా ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తే, ఎప్పుడైనా ఒక బిడ్డ మీద నేను ఆలివ్ ఆయిల్తో నేను ప్రేయర్ చేస్తూ ఉండగా, నేను ప్రేయర్ చేసేప్పుడు ఎలా ఊహిస్తాను తెలుసా? నాలో ఉన్నవాడా, వీళ్ళ సమస్యల కంటే గొప్పవాడా, ఆ సమస్యలు కాడి విరిగిపోవాలి. నా చెయ్యి కాదు నా చెల్లి మీద పడేది, నీ చెయ్యి. స్పిరిట్ ఆఫ్ మిరాకిల్స్, ఈ అభిషేకం, సూపర్ న్యాచురల్ పవర్ థింకింగ్. నా హృదయం ఆలోచించిన దాన్ని బట్టే నీ లైఫ్ ఉంటుంది. నాకెంత సీన్ లేదు, అన్నయ్య కూర్చున్నాడు కాబట్టి జరిగింది, నేను కూర్చుంటే జరగదు. నేను ఇలాంటి కులంలో పుట్టలే, నాకు ఇలాంటి దీవెన లేదు, నేను ఇంత చదువుకోలేదు, నాకు అది కాదు, ఇది జరగదేమో, ఇప్పటివరకు ఫెయిల్ అయిపోయాను. నేను గతంలో చాలా తప్పులు చేశా, ఆ తప్పులన్నీ ఉంటాయి కదా. చాలామంది పెద్ద మనుషులు చెప్పారు, చేసిన పాప ఊరినే పోదని. అది తరుగుతూ ఉంది. నేను తప్పు చేశాను కాబట్టి నా బిడ్డలు కూడా అదే తప్పు చేస్తారేమో. యేసు రక్తములో ఒక్కసారి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకుంటే నీ గత పాపాలు అన్నిటికీ వాటిని బట్టి నా యేసయ్య శిక్షించడు. రక్షణ పొందిన ఏ బిడ్డ అయినా సరే ఆయన ప్రియ బిడ్డ. నువ్వంటే పిచ్చి, నువ్వంటే ప్రేమ. కానీ ఈరోజు నా పరిస్థితి అంతే అని ఫిక్స్ అయిపోకు. ఈరోజు నీ మనసు గనక దేవునితో టైఅప్ అయితే, ఆయన ఆలోచనలతో కలిస్తే, స్పిరిట్ ఆఫ్ మిరాకిల్స్, థింక్ సూపర్ న్యాచురల్. అందరూ చెప్పండి, థింక్. సాధారణంగా ఆలోచించు, గత ఓటమితో కలిపి ఆలోచించకు, కొత్తగా ఆలోచించు.